దేశంలో రోజు రోజుకు గంజాయి అక్రమాలకు అడ్డోదుపు లేకుండా పోతోంది. ఈ గంజాయి దందా అనేది నగరంలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఎక్కువగా ఈ గంజాయి మత్తుకు యువత బలైపోతున్నారు. మత్తులో అనేక నేరాలు చేస్తూ నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే ఈ గంజాయి మత్తులో చాలా వరకు కాలేజీకి వెళ్ళి చదువుకున్న యువకులే బానిసలు అవుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గంజాయి సామ్రాజ్యం రాను రాను పలు ప్రాంతాల్లో విస్తరించుకుంటూ పోతోంది. రాత్రి సమయాల్లో యువత గ్రామ శివారులను అడ్డాగా చేసుకుని మత్తు పదార్థాలను సేవిస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఈ గంజాయి అక్రమాలను పోలీసులు అడ్డుకుంటున్నా వాటిని పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్నారు. గంజాయి విక్రయించేందుకు ఎన్ని దారులు అంటే అన్ని దారుల్లోనూ విక్రయిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో గంజాయి చాక్లెట్ల రూపంలో అమ్మకం జరుగుతోంది. నగరంలో ఓ గంజాయి సరఫరా వాడకాన్ని నివారించేందుకు పోలీసులు తెగ కష్టపడుతుంటే స్మగ్లర్లు మాత్రం రకరకాల మార్గాల్లో అమ్మకాలను సాగిస్తున్నారు. కొత్త కొత్త ఐడియాలు, క్రియేటివిటీతో గంజాయి సరఫరా చేస్తున్నారు. చివరికి గంజాయి దందా అనేది పిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్ల రూపంలో విక్రయాలు చేస్తున్నారు. తాజాగా ఈ గంజాయి ముఠాకు సంబంధించి శుక్రవారం విశ్వసనీయ సమాచారం అందుకున్న శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు రైడ్స్ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలర్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న కాటేదాన్ స్వప్న థియేటర్ సమీపంలోని రమేష్ చంద్రజైన్ అనే పాన్ షాప్ నిర్వాహకుడు ఒడిశా నుంచి ఈ గంజాయి చాక్లెట్లను కొనుగోలు చేసి ఇక్కడ యువకులకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక నిందితుడి నుంచి పోలీసులు 5.3 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే సిటీలో పలు చోట్ల ఈ గంజాయి అక్రమాలను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని జీడిమెట్లలో 86 కిలోల గంజాయి, వికారాబాద్లో 500 గ్రాముల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు జరుపుతూ చిన్నారులను కూడా గంజాయి ఊబిలో బానిసలుగా తయారయ్యేలాగా ఈ ముఠాలు చేస్తున్నాయి. మరి చాక్లెట్ల రూపంలో గంజాయి విక్రయించడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.